డబ్బుల కోసం సొంత అన్నను హత్య చేసిన కేసును కరీంనగర్ జిల్లా రామడుగు పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు మామిడి నరేష్ 1.50 కోట్ల రూపాయల అప్పుల్లో చిక్కుకోవడంతో అన్న వెంకటేష్ పేరుపై ఉన్న 4.14 కోట్ల రూపాయల విలువైన ఇన్సూరెన్స్ పాలసీలు 20 లక్షల గోల్డ్ లోన్ సొమ్ము కోసం స్నేహితుడు రాకేష్ డ్రైవర్ ప్రదీప్తో కలిసి హత్యకు ప్లాన్ చేశాడని సిపి గౌస్ ఆలం వెల్లడించారు. నవంబర్ 29వ తేదీ రాత్రి వెంకటేష్ పై టిప్పర్ను ఉద్దేశపూర్వకంగా ఎక్కించి రోడ్డు ప్రమాదంలో చిత్రీకరించే ప్రయత్నం చేశారని, అయితే నరేష్ అల్లుడు సాయికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు అందిందని సిపి తెలిపారు. లోతైన దర్యాప్తుల్లో భాగంగా ప్లాన్ మాట్లాడుకున్న వీడియోను రాకేష్ మొబైల్లో భద్రపరచడం ద్వారా కుట్ర బయటపడిందని పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు సిపి గౌసలాం. మెయిన్ అక్యూజ్డ్ మామిడి నరేష్ అతని ఎల్డర్ బ్రదర్ కి చంపేశారు and attempted to create it as a road accident. దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ నరేష్ తో పాటు ఇంకా ఇద్దరు అతను ఫ్రెండ్స్ ఉన్నారు, నాముండ్ల రాకేష్ అండ్ హిస్ టిప్పర్ డ్రైవర్ మునిగల ప్రదీప్. దీనికి స్టోరీ ఎట్లా ఉంది? ద మెయిన్ అక్యూజ్డ్ అతను రెసిడెంట్ ఆఫ్ రామడుగు విలేజ్. హీ వాజ్ అండర్ సివియర్ ఫైనాన్షియల్ స్ట్రెయిన్. ఎందుకంటే చాలా స్టాక్ మార్కెట్లో అది బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల లాస్ జరిగింది. ఇది కాకుండా అతనికి 2 టిప్పర్స్ అండ్ ఒక కార్ కూడా ఉంది. దీంట్లో ఉన్న ఈఎంఐస్ వల్ల కూడా చాలా ఉప్పు అయింది, అప్రాక్సిమేట్లీ 1.5 crore వరకు. ఇది అన్ని క్లియర్ చేయడానికి టు క్లియర్ ఆల్ దీస్ ఫైనాన్షియల్ డ్యూస్ అతను ప్లానింగ్ చేశారు. అతను అన్మ్యారీడ్ ఎల్డర్ బ్రదర్ ఉన్నారు విచ్ ఈస్ డిసీజ్డ్ మామిడి వెంకటేష్, విత్ ఇంటెన్షన్ టు కిల్ హిమ్ అండ్ క్లెయిమ్ హిస్ డెత్ యాజ్ అన్ యాక్సిడెంట్ సో దట్ అతనికి మొత్తం ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది. అతని పేరులో ఎల్డర్ బ్రదర్ పేరులో హీ టుక్ ఆల్మోస్ట్ 9 ఇన్సూరెన్స్ టోటల్ వర్త్ 4.14 crore. ముఖ్యంగా దీంట్లో ఐసిఐసిఐ లైఫ్ ఇన్సూరెన్స్ 1 crore, ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్ 1 crore, టాటా ఏఐజీ 1 crore, ఎస్బీఐ లైఫ్ 40 lakhs, హెచ్డిఎఫ్సి లైఫ్ 25 lakhs, పోస్ట్ ఆఫీస్ 15 lakhs, పిఎం బీమా యోజన 2 lakhs, పిఎం సురక్ష యోజన 2 lakhs, నువాబోపా హెల్త్ ఇన్సూరెన్స్ 30 lakhs. మొత్తం ఇది 9 ఇన్సూరెన్స్. ఇది లాస్ట్ 2 monthsలో తీసుకోవడం జరిగింది. యాజ్ పర్ హిస్ ప్లాన్ ఫర్దర్ ఇంకా ఒకటి 20 lakh rupees గోల్డ్ లోన్ కూడా తీసుకున్నారు యాక్సిస్ బ్యాంక్లో ఇన్ ది నేమ్ ఆఫ్ డిసీజ్డ్.